బోడుప్పల్ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమలానగర్ కాలనీలో శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ డైరెక్టర్ పాషం రాజేష్ గారి పర్యవేక్షణలో ఈ శిబిరం విజయవంతంగా జరిగింది. కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ కుర్మ గారు, కమలానగర్ కాలనీ అధ్యక్షుడు కొత్త మురళి గౌడ్, చిన్న క్రాంతి కాలనీ అధ్యక్షుడు మేడాబాబు రాజు ముఖ్య అతిథులుగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కమలానగర్తో పాటు చిన్న క్రాంతి కాలనీ, జయశ్రీ కాలనీ, యాదయ్య నగర్ వంటి వివిధ కాలనీల నుంచి సుమారు 300కు పైగా నిరుపేద ప్రజలు ఈ శిబిరానికి హాజరయ్యారు. వారికి జనరల్ చెకప్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, గుండె, నెఫ్రాలజీ, క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు త్రివిక్రమ్, రంగస్వామి, రవిచందర్, నరేష్, రజనీ కుమారి, సాయి శశాంక్, రాకేష్, సాయి భార్గవ్ తమ సేవలను అందించారు. కాలనీ వాసులు సోమేష్ యాదవ్, బాలరాములు, నెలుగొండ వెంకటేష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, చిందం భాస్కర్, పూలు విక్రమ్ గౌడ్, నరేష్, శ్రీకాంత్, కరుణాకర్, సురవి బాలరాజు గౌడ్ తదితరులు కూడా పాల్గొన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చెంగిచెర్ల ప్రాంతంలో కమలానగర్, చందానగర్, జేసీ కాలనీలో నూతనంగా ఎస్వీఎస్ హాస్పిటల్ అనేది మేము ప్రారంభించాము. హాస్పిటల్ తరఫున వచ్చిన పెద్దవాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఉచిత క్యాంప్గా పెట్టి మేము అందరినీ ట్రీట్ చేయడం కానీ అవగాహన తెప్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో మేము ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. సో అదే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మెయింటైన్ చేస్తూ క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని మేము ఆశిస్తూ ముందుకు నడుస్తాము. ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మేలు పొందాలని మేము కోరుతాం. సొసైటీ మన మేడ్చల్ మల్కాజ్గిరి వైస్ చైర్మన్ అండ్ ఆల్సో స్టేట్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని. తర్వాత ఇక్కడ ఎస్వీఎస్ హాస్పిటల్ అనేది రోడ్ పైన అందరికీ చూస్తున్నారు, కానీ అసలు ఎస్వీఎస్ హాస్పిటల్ నేను కూడా డైలీ వాకింగ్కి వెళ్తుంటాం. అక్కడ ఉన్నది కానీ ప్రాచుర్యం లేదు. ఏదైనా ప్రచారం ముఖ్యం. మరి నిన్ననే వారు వచ్చేసి ఇక్కడ పెడతామనంటే మరి కమలానగర్ వాసి అయిన ప్రెసిడెంట్ గారు కొత్త మురళి గారు నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అని పెట్టేశారు. అలాగే ప్రతి ఒక్క చోట ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సిపిఆర్ అనేది మేము కూడా చేపిస్తున్నాం. ఇక ఇంకోటి అందరికి ప్రజలకు తెలియజేస్తే ఏంటంటే ఎవరికైనా బ్లడ్ కావాలంటే కూడా మాకు ఫోన్ చేసినట్టయితే బ్లడ్ కూడా ఫ్రీ ఇప్పిస్తాం. ఎస్వీఎస్ హాస్పిటల్ వారు కూడా మేము తెలపడం జరిగింది. హాస్పిటల్కి ఎంతోమంది వస్తారు. ఒక రక్తదానం మహాదానం అంటారు. ఒక ప్రాణాన్ని నిలిపిన వాళ్ళ మొత్తం వారు కూడా మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏ టైంలోనైనా ఎనీ గ్రూప్ కూడా మేము ఇప్పించగలుగుతాం వారికి. మరి అలాగే ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఎస్వీఎస్ హాస్పిటల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలని అడిగాను. మరి అన్ని రకాలుగా టెస్టులు కూడా చేస్తున్నారు. అక్కడనే ల్యాబ్ కూడా ఉందన్న సంతోషం. ఆ ల్యాబ్ ఉన్నదానికి మరి వాళ్ళకి మీరు స్టార్టింగ్లో కొద్దిగా కన్సెషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి మేనేజ్మెంట్కు, డాక్టర్స్కు అభినందన తెలియజేసుకుంటూ మా రెడ్ క్రాస్ తరఫున ఎస్వీఎం హాస్పిటల్ ఎస్వీఎస్ హాస్పిటల్ మన బోడుప్పల్ టు చర్లపల్లి లైన్లో ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఈ యాజమాన్యం ఇది అతి తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతులలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి వైద్యం పెట్టడం అనేది, ఇటువంటి హాస్పిటల్ పెట్టడం అనేది చాలా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండడం అనేది చాలా మంచిదని చెప్పి మేము కాలనీ తరపు నుంచి, ఈ సొసైటీ తరపు నుంచి మేము కోరుతూ ఉన్నాం. ఇటువంటి వైద్యాన్ని ప్రజలలోకి వెళ్ళి ఈ వైద్యాన్ని మీరు ప్రచారం చేసినట్లయితే, ఉచిత వైద్య శిబిరం పెట్టి ప్రజలలో ఇంకా మీరు ప్రచారం చేసినట్లయితే మీ హాస్పిటల్కు పెద్ద ఎత్తున ప్రజలు లైన్ కట్టి వైద్యాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము మా కాలనీల తరపు నుంచి మేము కోరుతూ ఉన్నాం. మీరు ఇంకా దీన్ని విస్తృతంగా చెంగించాలి. ప్రతి కాలనీలో వెళ్ళి మీరు అక్కడ ప్రచారం చేసినట్లయితే అక్కడ మీ వైద్యం, మీ ఉన్నటువంటి హాస్పిటల్ రన్ అవ్వడం జరుగుతుంది. ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చి మంచి వైద్యం అందించినట్టుంటే మీ యజమాన్యానికి కూడా మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మేము తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కమలానగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి శ్రీ ఎస్వీఎస్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చెంగిచెర్ల ప్రాంతంలో చర్లపల్లి హైవే రోడ్డుపై ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ సామాన్య జనానికి అందుబాటు ధరలో వైద్యాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం. నా మిత్రుడు రాజేష్ గారు మేనేజ్మెంట్ తీసుకొని అదేవిధంగా పలు కాలనీలకు హాస్పిటల్ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత క్యాంపుకు
పెద్దలు, మహిళలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. రాబో రోజులలో అన్ని సేవలతో ఒక గొప్ప వైద్యం అందించే హాస్పిటల్గా ఎస్విఎస్ హాస్పిటల్ పేరు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా మిత్రునికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.